ఆలస్యం చేస్తారు. 7 సంవత్సరాలు మధ్యాకాశంలో ప్రయాణం జరుగుతుంది. ఎవరైతే బాప్తిసం పొందుకున్నారో, ఎవరైతే దేవుడు వచ్చే సమయానికి ఎత్తబడతారో 7 సంవత్సరాలు అక్కడ విందులో ఉంటారు. విడవబడిన వ్యక్తి ఉంటారు చూడండి, 7 సంవత్సరాలు రక్షణ లేకుండా ఆలస్యం చేస్తూ బాప్తిసం లేకుండా జీవిస్తున్న వ్యక్తులు 7 సంవత్సరాలు నరక యాతనతో కూడిన మహాశ్రమలు ముగిస్తారు. 7 సంవత్సరాలు కూడా ఇదంతా కూడా ఎపిసోడ్స్ ఉంటాయి, యూట్యూబ్ ఛానల్ మీరు చూడండి ఒకసారి. ఆ శ్రమంలో ఉండాలని దేవుడు కోరట్లేదమ్మా. నేను కొనుక్కోవాలని ఇష్టపడుతున్నాడు. నా వధువు సంఘం కూడా ఆయన రాబోతా ఉన్నాడు. ఆయన వెలబెట్టి విలువ పెట్టుకున్నటువంటి ఆ సంఘాన్ని ఎత్తుకోవడానికి ఆయన రాబోతున్నాడు. సిద్ధపడ్డావా? రక్షణ పొందుకున్నావా? ప్రభు యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా స్వీకరించావా లేదా? ఒకవేళ చెయ్యకపోతే చేసే ఏ సమయంలోనే జరగదు. ఒకవేళ ఆగిపోతే, సంఘం ఎత్తబడింది అనేటువంటి విషయం నువ్వు తెలుసుకుంటే, పాస్టర్ గారు ఆ రోజు చెప్పిన మాట నెరవేరిందని నువ్వు గమనించి ప్రభువా